Hello, welcome. You are watching CCC డిజిటల్ ఛానల్. ఈరోజు మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, పచ్చకామెర్ల ప్రాబ్లమ్స్ సంబంధించి వివరించడానికి శ్రీ హసిత గ్యాస్ట్రో అండ్ డయాబెటీస్ హాస్పిటల్ డాక్టర్ ఈ ఉమాకాంత్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నవారు డాక్టర్ గారితో నేరుగా మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. 9100946555. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. అనేసరికి జనరల్ మెడిసిన్ అండి. ఎనీ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అంటే జనరల్ మెడిసిన్ చదివి, అంటే మన ఫిజిషియన్స్ ఎలా ఉన్నారో అలాగా వాళ్ళు చదివే జనరల్ మెడిసిన్ మొత్తం అంతా చదివి అన్ని బాడీలో ఉన్న అన్ని జబ్బుల గురించి వాటి గురించి అన్ని చదివిన తర్వాత సూపర్ స్పెషాలిటీ కింద డిఎం గ్యాస్ట్రాంట్రాలజీ చేస్తారండి. నేను సిఎంసి వెల్లూరులో ఈ గ్యాస్ట్రాంట్రాలజీ చేశానండి. మేము స్పెసిఫిక్గా ఏంటంటే హ్యాండిల్ చేసేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అంటే కడుపులో నొప్పులు, త్రేపులు, విరోచనాలు, వాంతులు, ఏమైనా ఫారిన్ బాడీస్ మింగడం కానీ, లేదా రక్తవాంతులు కానీ, రక్త విరోచనాలు అవ్వడం కానీ, లేదా కడుపులో నొప్పి రావడం, కడుపు ఉబ్బరం కానీ, విరోచనం అవ్వడంలో ఏమైనా సమస్యలు రావడంలో కానీ, పచ్చకామర్లు, తర్వాత ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాస్ అంటే క్లోమం అండి, క్లోమం దెబ్బతిన్నప్పుడు కానీ, స్ప్లీన్ అంటే మన బల్ల పెరిగినప్పుడు కానీ, ఇలాంటి ఏ సమస్యలు వచ్చినా మేము హ్యాండిల్ చేస్తామండి. ఎస్పెషల్లీ పేగులు ఫ్రమ్ మన నోటి దగ్గర నుంచి మోషన్ వెళ్ళే దారి యానస్ వరకు వచ్చే సమస్యలు ఏవైనా సరే గ్యాస్ట్రాంట్రాలజిస్టులు మేము హ్యాండిల్ చేస్తామండి. గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ లక్షణాలు ఏంటి డాక్టర్ గారు? ఇప్పుడు మనం విడివిడిగా చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే పై కడుపు, ఈసోఫేగస్ తీసుకుందాం అనుకోండి. జనరల్గా ఏంటంటే వీళ్ళకి సమస్యలు ఏమొస్తాయంటే మింగడం కష్టంగా ఉండడం కానీ, లేదంటే మన ఛాతీలో నొప్పి రావడం కానీ, మంట కింద రావడం కానీ, లేదా అనీజినెస్ మన గుండెలో నొప్పి కింద రావడము, దగ్గు రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. ఎస్పెషల్లీ రిఫ్లక్స్ డిసీజెస్ అవి ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి. తర్వాత పై కడుపులో నొప్పి, అక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళడం, నొప్పి రావడం కానీ, వాంతులు అవ్వడము, తర్వాత పచ్చకామలు రావడము, రైట్ సైడ్ కడుపులో నొప్పి రావడం కానీ, లెఫ్ట్ సైడ్ కడుపులో నొప్పి రావడం కానీ, మోషన్కి వెళ్ళడానికి కష్టంగా ఉండడం కానీ, ఎక్కువ గ్యాస్ పోవడం కానీ, ఇవన్నీ జరగవచ్చండి. ఏ సమస్య అయినా సరే మేము హ్యాండిల్ చేస్తామండి. ఎస్పెషల్లీ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ పెరగడానికి కారణాలు ఏముంటాయంటారు? ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువయ్యాయండి. ఎందుకంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏంటంటే జనాలు ఈ మధ్య బాగా ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్కి అలవాటు పడ్డారు. అదే కాకుండా బికాజ్ ఆఫ్ వేరియస్ జాబ్స్ రావడం వల్ల
ఈ జాబ్ పర్పస్ కూడా ఏంటంటే జాబ్స్లో టెన్షన్స్ వల్ల లేదంటే ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల వీటి వల్ల సైకలాజికల్లీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఈ స్ట్రెస్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అపార్ట్ దట్ ఏంటంటే మనం ఈ జంక్ ఫుడ్స్ అవి తినడం వల్ల, ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ ఉండడం వల్ల, లో ఫైబర్ డైట్ అండ్ హైటీ ఉండడం వల్ల, దానివల్ల బౌల్స్ కదిలికలు అవన్నీ తగ్గిపోవడము, వీటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతున్నాయండి. ఈ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ తగ్గించడం ఎలా అంటారు డాక్టర్ గారు? నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి, రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. తర్వాత జంక్ ఫుడ్స్ అవన్నీ అవాయిడ్ చేయాలి, ఎస్పెషల్లీ ప్రీ హీటెడ్ ఆయిల్స్లో తయారు చేసిన ఫుడ్స్ అవన్నీ అవాయిడ్ చేయాలి. తర్వాత హై ఫైబర్ డైట్ తీసుకోవాలి, రెగ్యులర్ టైమింగ్స్లో డైట్ తీసుకోవాలి. నెక్స్ట్ స్మోకింగ్, ఆల్కహాల్ అవి అవాయిడ్ చేయాలి. లేట్ నైట్ అవేకనింగ్ అవన్నీ అవాయిడ్ చేయాలి. రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ అవన్నీ ఉండాలి. వీలైనంత వరకు రైట్ టైప్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ యూస్ చేసుకుంటూ ఉండాలి. సహజంగా జాండీస్ అనే మాట వింటూ ఉంటామండి. అసలు ఈ జాండీస్ అంటే ఏంటంటారు? ఓకే, జాండీస్ అనేది ఇంగ్లీష్లో అంటామండి. అది తెలుగులో ఏంటంటే మనకు కామన్గా వాడుకలో వాడే మాట ఏంటంటే పచ్చకామర్లు అండి. పచ్చకామర్లు అనేది ఇట్స్ అంటే మనకి ఇప్పుడు జ్వరం అనేది ఇట్స్ లైక్ ఏ సిమ్టమ్ అండి. అంటే మనకి మలేరియా రావచ్చు, టైఫాయిడ్ రావచ్చు, రీసెంట్గా కరోనా రావచ్చు. దేనివల్ల అయినా జ్వరం ఎలాగైతే మేనిఫెస్టేషను, జాండీస్ అనేది లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఇది మేనిఫెస్టేషన్ అండి. అంటే ఇట్ ఈజ్ ఏ సిమ్టమ్ యాక్చువల్గా. అంటే దీంట్లో ఏంటంటే ఈ పచ్చకామర్లో కళ్ళు పచ్చబడడం కానీ, చర్మం పచ్చబడడం కానీ, యూరిన్ పచ్చగా రావడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. నమస్కారం అమ్మా. ఇది గ్యాస్ట్రిక్ నమస్కారం అమ్మా. ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్లే వస్తుందండి. మీకు కడుపు ఉబ్బరంగా అలాగా ఉంటుందండి. ఓకే, మీరు మీరు పీపీఐస్ అని ఒకటి ఉంటుందమ్మా. ప్యాంటప్రజోల్, ఓమిప్రజోల్, ర్యాబిప్రజోల్ అవి ఉంటాయి. అవి రోజుకు ఒకటి వేసుకొని రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కొద్దిగా, అంటే నేను ఇందాక చెప్తున్నట్టు కొద్దిగా ఫైబర్ డైట్ అవన్నీ ఎక్కువ తిని, నొప్పులు మాత్రలు అలాంటివన్నీ ఏమన్నా వాడుతున్నారమ్మా? అంటే ఆ నొప్పులు మాత్రలు అవి రెగ్యులర్గా వేసుకుంటుంటారా? అంటే ఈ నొప్పులు మాత్రలు అవి మీరు ఎక్కువ వాడినా సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయండి. ప్లస్ రెగ్యులర్గా మీరు కొద్దిగా నిద్ర అలవాటు చేసుకొని, కొద్దిగా స్పైసీ అంటే మసాలా, పులుపు, కారం అవన్నీ తగ్గించి కొద్దిగా ఫైబర్ డైట్ అవన్నీ ఎక్కువ తీసుకుంటే మీకు ఉబ్బరం అవి తగ్గుతాయండి. ఆ గ్యాస్ ప్రాబ్లం అవన్నీ తగ్గుతాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, జాండీస్ పెరగడానికి కూడా కారణాలు చెప్తారా? సార్, అది ఇందాక చెప్తున్నాను కదండి, పచ్చకామర్లు అనేది ఒక సిమ్టమ్ అని. ఇది లివర్ వల్ల రావచ్చు, నాన్ హెపటలాజికల్ కాజెస్ కూడా ఉంటాయండి. అంటే మన ఈ లివర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే
మనం ఎల్ఎఫ్టీ అనేది ఒకటి చేస్తామండి. ఇది చేసినప్పుడు ఏంటంటే కాంజుగేటెడ్ అండ్ అన్‌కాంజుగేటెడ్ హైపర్బైలూబినిమియాస్ అంటాం. జనరల్‌గా ఏంటంటే మిక్స్డ్ పిక్చర్ కాంజుగేటెడ్ హైపర్బైలూబినిమియాస్ లివర్‌లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల వస్తాయండి. అదే అన్‌కాంజుగేటెడ్ బైలూబినిమియాస్ అంటే నాన్ లివర్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయండి. ఈ మిక్స్డ్ పిక్చర్ అనేది ఎప్పుడు వస్తదంటే లివర్ డ్యామేజ్ ఏమైనా అవుతుందంటే ఈ ఆహ్, ఇది ఈ టైప్ ఆఫ్ జాండీస్ వస్తదండి. అంటే తాగే వాళ్ళకి వైరల్ హెపటైటిస్ ఇలాంటి వాటిలో ఈ టైప్ వస్తదండి. సెకండ్ అండ్ కాంజుగేటెడ్ బైలూబినిమియా అంటే పిత్తనాళిలో రాళ్ళు ఉండడం వల్ల, అబ్స్ట్రక్షన్ వల్ల, లేతే స్ట్రిక్చర్స్ వల్ల, లేతే దారి మూసుకుపోవడం వల్ల ఇలాంటి వాటిలో వస్తదండి. నాన్ హెపటలాజికల్ జాండీస్ అంటే దీంట్లో లివర్ బాగానే ఉంటదండి. లివర్ వల్ల సమస్య ఏమీ ఉండదు. కాకపోతే ఇది జనరల్‌గా ఏంటంటే జెనెటికల్ డిజార్డర్స్ వల్ల అంటే పుట్టుకతోని కొన్ని జబ్బులు గిల్బర్ట్స్ సిండ్రోమ్ అని ఇలాగ కొన్ని వస్తాయండి. ఇలాంటి వాటి వల్ల ఆ జాండీస్ వస్తుంటది. దానివల్ల ప్రమాదం ఏమీ లేదండి. అయితే ఇంకొక టైప్ ఏంటంటే హిమటాలజికల్ వల్ల జాండీస్ అంటే కొంతమందికి రక్తంలో తేడాలు ఉంటాయండి. వీళ్ళకేంటంటే రక్త కణాలు విరిగిపోతూ ఉంటాయి. అది రక్త కణాలు ఎక్కువ విరిగిపోవడం వల్ల కూడా జాండీస్ వస్తదండి. సో, మనం పేషెంట్ జాండీస్ వస్తే వెంటనే నాకు లివర్ పాడైపోయిందని కంగారు పడకుండా మా ఎవరైనా గ్యాస్ట్రోంటాలజిస్ట్‌ని కలిస్తే అసలు ఏ టైప్ ఆఫ్ జాండీస్ వస్తుంది? దానికి ఏం చేయాలి? ఎలా ఎవాల్యుయేట్ చేయాలి? అంటే ఎలా అప్రోచ్ అవ్వాలనేది మనకు తెలుసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే బావుంటదండి. అసలు మనం లివర్ స్టేటస్ కనుక్కోవడం ఎలా అంటారు డాక్టర్ గారు? సరే. ఇందాక నేను చెప్పినట్టు ఈ 3 రకాల టైప్ ఆఫ్ జాండీస్‌లు ఉంటాయని చెప్పాను. దీనికి జనరల్‌గా ఎలా ఐడెంటిఫై చేస్తామంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటామండి. అంటే లివర్ అనేది ఒక పెద్ద ఆర్గన్ అండి. అరౌండ్ 1.5-2 కేజీస్ ఉంటది. అది పెద్ద ఫ్యాక్టరీ లాంటిదండి. అంటే మెటబాలిజము, ప్రొడక్షను, ఎక్స్‌క్రీషను ఇలా చాలా పనులు చేస్తాం. మన బాడీలో వేరియస్ ఆర్గాన్స్ చేసే పనులన్నీ కూడా లివర్ చేస్తదనమాట. సో, ఈ అది చేసే పనులన్నిటికీ అవన్నీ ఎలా పనిచేస్తున్నాయనేది చూసి ఏ లెవెల్‌లో దానికి డ్యామేజ్ అవుతోంది అనేది మనం అసెస్ చేస్తామండి. ఈ సెట్ ఆఫ్ టెస్ట్స్‌ని లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో ఫస్ట్ చూసేదంటే జాండీస్, అది బైలిరూబిన్. బైలిరూబిన్ టోటల్ డైరెక్ట్ అని ఉంటాయండి. ఇదే మనం జనరల్‌గా ఏంటంటే చాలామంది ఇది చేపించేసుకొని మాకు లివర్ ప్రాబ్లమ్ ఉంది, లేదు అనేసి డిసైడ్ అవుతుంటారు. అది కరెక్ట్ కాదండి. ఇది బైలిరూబిన్ అనేది ఓన్లీ ఏంటంటే లివర్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అవుతే పచ్చకామర్ల కింద మేనిఫెస్ట్ అవుతూనే వస్తదండి. సెకండ్ ఇది ఒక్కదాంతోనే మనం లివర్ డ్యామేజ్ ఉంది గానీ, లేదు గానీ అనేది ఏమీ చెప్పలేమండి. దీంట్లో సెకండ్ పార్ట్ వచ్చేసి ప్రోటీన్, ఆల్బుమిన్ అండ్ ప్రోథ్రమిన్ టైమ్ అండి. ఇది ఏంటంటే లివర్ ప్రొడక్షన్‌ని ఇండికేట్ చేస్తదండి. ఇవి బాగున్నాయనుకోండి, లివర్ స్టేటస్ అంటే వర్కింగ్ స్టేటస్ బాగుంది. అంటే లివర్ సైజు ఒకవేళ తగ్గినా, లివర్ ప్రొడక్షను, దాని కెపాసిటీ అవన్నీ బాగున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదండి. సో, మనం ఈ సెకండ్ సెట్ ఆఫ్ టెస్ట్ చేస్తాం. థర్డ్ సెట్ ఆఫ్ టెస్ట్‌లు అంటే ఎస్జీఓటీ, ఎస్జీపీటీ అంటాం. ఇవి ఏంటంటే లివర్ సెల్స్ డ్యామేజ్. అంటే మన సిర్రోసిస్ అంటారు. లివర్ చిన్నగా అయిపోయింది, స్ట్రంక్ అయిపోయింది అని అంటారు. ఇవి ఎప్పుడవుతదంటే ఈ లివర్ సెల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అయ్యాయో ఈ ఎస్జీఓటీ, ఎస్జీపీటీ అనేది పెరుగుతాయి. ఇవి పెరిగినప్పుడు ఇట్ ఇండికేట్స్ దట్ డ్యామేజ్ ఈస్ గోయింగ్ ఆన్. సో, ఇవి పెరిగినప్పుడు ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్ దట్ మనం ఇమ్మీడియట్‌గా వీ హ్యావ్ టు టేక్ సమ్ యాక్షన్. లివర్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేయాలి? ఎందుకు అవుతుంది డ్యామేజ్ అనేది అసెస్మెంట్ చేసుకుంటుండాలి. అదే కాకుండా లివర్‌లో బైల్ డక్ట్స్ అని ఉంటాయండి. దీని నుంచి ఎక్స్‌క్రీషన్ అవి జరుగుతాయి. మన పిత్తి అనేది మన లివర్‌లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటది. ఈ లివర్ నుంచి వచ్చి గాల్ బ్లాడర్ నుంచి మళ్ళీ పేగుల్లోకి రిలీజ్ అవుతదండి. ఈ పిత్తి ఏమవుతదంటే ఒక్కొక్కసారి ఈ దారి మూసుకుపోద్దండి. దీన్నేంటంటే అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం. ఇందాక నేను చెప్పినట్టు కాంజుగేటెడ్ హైపర్బైలూబినిమియా అన్నాను చూసారా? దాంట్లో ఒకటేంటంటే ఈ పిత్తనాళాలు ఎక్కడన్నా అబ్స్ట్రక్ట్ అవ్వడం అండి. సో, ఈ ఆశయంలో అంటే గాల్ బ్లాడర్‌లో ఉన్న రాళ్ళు ఎప్పుడన్నా స్లిప్ అయ్యి పిత్తనాళాల్లోకి జారాయనుకోండి, అది వచ్చి కింద అబ్స్ట్రక్షన్ అవ్వచ్చు. అది అబ్స్ట్రక్ట్ అయినప్పుడు ఏంటంటే అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం. దీనివల్ల ఏంటంటే పచ్చకామర్లు రావడానికి ఉంటాయి. దీన్ని ఇండికేట్ చేసే టెస్ట్‌లు ఏంటంటే ఆల్కలైన్ ఫాస్ఫేటేస్, గామా జీటీ అని. సో, ఇలా వేరియస్ సెట్స్ ఆఫ్ టెస్ట్స్. అదే కాకుండా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఎందుకు చేస్తామని అంటే లివర్ సైజ్ ఎలా ఉంది, దాని సైజ్ తగ్గిందా, పెరిగిందా, తర్వాత దాంట్లో కొవ్వు శాతం ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేయడానికి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ తర్వాత ఫైబ్రో స్కాన్ అనేది చేస్తామండి. అదే కాకుండా ఎండోస్కోపీ కొంతమంది పేషెంట్స్‌లో ఎండోస్కోపీ కూడా చేస్తామండి. ఎండోస్కోపీ ఎందుకు చేయాలి అంటే
ఎప్పుడైతే లివర్ డ్యామేజ్ అయ్యిందో లోపల రక్తనాళాలు కూడా డ్యామేజ్ అవుతాయండి. అవి డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే పోర్టల్ ప్రెషర్ అనేది పెరుగుతుందండి. పోర్టల్ ప్రెషర్ ఎప్పుడైతే పెరిగిందో ఈ బ్లడ్ అంతా రీసర్క్యులేట్ అయ్యి మన అన్నవాహికలు అంటే ఈసోఫేగస్లో ఏమవుతాయి, రక్తనాళాలు ఉబ్బుతాయండి. వీటిని ఈసోఫేజియల్ వేరిసిస్ అంటాం. ఈ వేరిసిస్ ఏమన్నా ఉన్నాయా, ఇట్ ఇండికేట్స్ ఈసోఫేజియల్ వేరిసిస్ ఉన్నాయంటే అది ఇండైరెక్ట్గా మనకి ఏం తెలుస్తుంది, పోర్టల్ ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి, లివర్ డ్యామేజ్ ఎక్కువగా ఉంది, లివర్ ఫైబ్రోసిస్ ఎక్కువగా ఉందనేది ఇండికేట్ చేస్తుంది. సో దాని గురించి ఎండోస్కోపీ చేస్తామండి. అయితే ఇది వచ్చిన వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి రక్తవాంతులు అవి అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి ఇమీడియట్గా అవసరమైతే డాక్టర్ గారు చెప్పినట్టు దానికైనా ట్రీట్మెంట్ కావాలి అంటే ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇలాగ వేరియస్ టెస్ట్తోని మనం డయాగ్నోస్ ద లివర్ స్టేటస్ అండి. డాక్టర్ గారు, సహజంగా ఈ పచ్చకామెర్లు జాండీస్ వచ్చిన వ్యాధిగ్రస్తులకి పథ్యం బాగా చేయాలి లేకపోతే తిరగబడుతుందని చాలా సీరియస్గా చెప్తూ ఉంటారు. అంటే దీనికి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు, పథ్యం ఎలా చేయాలండి కొంచెం చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు పచ్చకామర్లు వచ్చే వాళ్ళకి పథ్యాలు చాలా చాలా కామన్గా చేసేవారండి. అది అపోహ అండి. యాక్చువల్ లివర్ డిసీజ్లో పథ్యం చేయాల్సిన అవసరం లేదండి. ఒక్క కండిషన్ ఏంటంటే హెపాటిక్ ఎన్సెఫలోపతి అనే కండిషన్లో తప్పించి జనరల్గా పథ్యం చేయాల్సిన అవసరం లేదు. మిగతా అన్ని కండిషన్స్లో నార్మల్ డైట్ కానీ లేదా హై ప్రోటీన్ డైట్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. హై ప్రోటీన్ డైట్ కొన్ని కండిషన్స్లో, నార్మల్ డైట్ కొన్ని కండిషన్స్లో తీసుకోవాల్సి ఉంటుందండి. ఏ రకమైన పథ్యాలు చేయకూడదండి. ఎందుకంటే ఎస్పెషల్లీ కామన్గా మనకి వచ్చే జాండీస్లు ఏంటంటే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ ఇవి వెరీ కామన్గా వస్తాయండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం చూసే జాండీస్లో చిన్నపిల్లల్లో కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్లో కానీ అన్ని ఏజెస్లో వచ్చే జాండీస్లు ఇవ్వండి. ఈ వీటిలో ఏంటంటే చాలామంది ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తారంటే ఈ పథ్యం చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. యాక్చువల్గా పథ్యం చేయాల్సిన అవసరం లేదండి. ఇంతకుముందు ఏంటంటే పూర్వకాలంలో మనకి ఈ పచ్చకామర్లు ఎందుకు వచ్చాయి, కారణం ఏంటి అని తెలియక అప్పుడు పథ్యం చేపించేవారండి. అంతే తప్పించి ప్రస్తుతం మనకేంటంటే ఒక జాండీస్ వచ్చిందంటే అది కారణం ఏంటి, ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది, ఏ ప్రాబ్లంలో ఉంది, లివర్లో ఏ స్టేజ్లో ఉంది, లివర్లో ఏం చేస్తే తగ్గుతుంది, ఎలా చేస్తే తగ్గుతుంది, ఇలాగ ఇవన్నీ మనం ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. మనం పర్టికులర్గా దానికి ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయండి. సో ఇంతకుముందులాగా మనం గుడ్డిగా పథ్యాలు చేయడం అనేది తప్పు అండి. ఎస్పెషల్లీ పచ్చకామర్లు వచ్చినప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఆహార నియమాలు మామూలుగా ఆహారం తీసుకుంటూ ఓన్లీ ఏంటంటే నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేస్తే బెటర్గా ఉంటుంది. అదర్వైజ్ మిగతా ఫుడ్ ఐటమ్స్ అన్నీ తినొచ్చు అండి. అయితే ఈ జాండీస్కి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలంటారండి? ఈ జాండీస్కి ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, నేను ఇందాక చెప్పినట్టు ఇండైరెక్ట్ హైపర్బైలిరూబినియా, డైరెక్ట్ హైపర్బైలిరూబినియా, కాంజుగేటెడ్ హైపర్బైలిరూబినియా, తర్వాత మిక్స్డ్, ఇలాగా దేని వల్ల వచ్చింది అంటే కారణాలు వెతకాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల ఇప్పుడు కొన్ని ఉన్నాయనుకోండి, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి ఉందనుకోండి, వీటికి జస్ట్ సపోర్ట్ చేస్తే సరిపోద్దండి. అవి దానంతకు అవే రికవరీ అయిపోతాయండి. కానీ కొన్ని డిసీజులు ఇప్పుడు ఆల్కహాల్ వల్ల అనుకోండి, ఆల్కహాల్ వల్ల లివర్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలండి. తర్వాత దానికి కొద్దిగా పేషెంట్ హెపాటిక్ ఎన్సెఫలోపతి అవన్నీ బాగాలేదంటే ఇందాక నేను చెప్పిన పారామీటర్స్లో ప్రొడక్షన్ బాగానే ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే హై ప్రోటీన్ డైట్ తీసుకొని ఆల్కహాల్ అవాయిడ్ చేసి వైటమిన్ రీప్లేస్మెంట్ అలాంటివి చేస్తే పేషెంట్ రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే అబ్స్ట్రక్టివ్ జాండీస్లో ఉందనుకోండి, దాంట్లో దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే ఎందుకు అబ్స్ట్రక్షన్ వచ్చింది అంటే పిత్తనాల్లో ఏమైనా అబ్స్ట్రక్షన్, ఏమైనా రాయి ఏమైనా అడ్డుపడుతుందా, లేకపోతే ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉండి దానివల్ల ఏమైనా అడ్డుపడుతుందా, అది కూడా చూసుకోండి. ఈ ప్యాంక్రియాస్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఈ పిత్తనాలు మూసుకుపోద్దండి. అలాంటి వాటికి ఏంటంటే ఈఆర్సిపి అనేది ఒక చిన్న సైజు ఆపరేషన్ లాంటివి చేయాల్సి ఉంటుందండి. ఆ ఆపరేషన్ చేసి ఆ పిత్తనాల్లో ఉన్న రాళ్ళు అవన్నీ తీసేస్తామండి. అలాగే ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం వల్ల ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉందనుకుంటే అవసరమైతే స్టెంట్ అవన్నీ పెడతామండి. దానివల్ల ఈ పచ్చకామర్లు అనేది తగ్గుతుందండి. సో ఆ లివర్ ప్రాబ్లం ఏంటి అన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడు జాండీస్లో ఎన్ని రకాల పెయిన్స్ ఉంటాయండి, వాటిని ఎలా తగ్గించుకోవాలి మనం? జాండీస్ జనరల్గా ఏంటంటే ఈ ఇండైరెక్ట్ హైపర్బైలిరూబినియా వీటిలో ఏం ప్రాబ్లం ఉండదండి. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే ఈ పిత్తనాళాలు కానీ ఏమన్నా వాటిలో రాయి అడ్డుపడినప్పుడు అప్పుడే పెయిన్ వస్తుందండి. అలాంటప్పుడు
ఈ అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా త్రేపులు ఎక్కువ రావడము, యూరిన్ పచ్చగా వెళ్ళడము, మోషన్ వైట్గా వెళ్ళడము, కళ్ళు పచ్చబడ్డము ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇలాంటి స్కానింగ్ చేస్తే బైల్ డక్ట్ పెద్దగా అయినట్టు కనపడము, ఇలాంటి పేషెంట్కి ఏంటంటే కంపల్సరీగా ఈఆర్సిపి అని చేసి స్టెంట్ వేసి ఆ స్టోన్ తీసేసి లేతే దారి మనం తయారు చేయగలిగితే ఆ పెయిన్ అవి తగ్గుతాయండి. టెంపరీగా ఏంటంటే పెయిన్ తగ్గడానికి మైల్డ్ పెయిన్ కిల్లర్ విత్ యాంటీస్పాస్మోటిక్స్ ఏమైనా ఇస్తే కొద్దిగా బెటర్గా ఉంటుందండి. డాక్టర్ గారు చివరిగా ఏంటంటే ఈ కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు, జాండీస్ వచ్చినప్పుడు చాలా రకాలుగా దీనికి ట్రీట్మెంట్ గురించి చెప్తూ ఉంటారండి. అంటే ఇంగ్లీష్ మెడిసినే కాకుండా, అల్లోపతి కాకుండా హోమియోపతిలోను, తర్వాత ఆయుర్వేదంలో పసర మందులని, కొన్ని ప్లేసెస్లో కొన్ని ప్రాంతాల్లో ఈ పసర మందు వేస్తే తగ్గిపోతుందని, ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా సరే, ఇంగ్లీష్ డాక్టర్ గారు అల్లోపతి డాక్టర్ గారి దగ్గర చూపించుకున్నా సరే ఈ పసర మందు తప్పనిసరిగా వేసుకోవాలంటారు. ఆయుర్వేద మందులు కానీ లేకపోతే హోమియో మందులు కొంతమంది కొన్ని ప్లేసెస్లో అయితే ఇక్కడ ఎర్రగా కాలుస్తారంటండి మణికట్టు మీద. ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి జాండీస్ గురించి. అవి ఎంతవరకు సబబు, వాటి వల్ల ఎంతవరకు వ్యాధి తగ్గుతుంది, అసలు అటువంటి వాటి మీద ఆధారపడచ్చా లేదనేది ఎక్కువగా చాలామందిలో వచ్చే సందేహం. డాక్టర్ గారు కాస్త వివరించండి. ఈ ఎల్లమందు తర్వాత ఈ గాయం చేయడము, పసర మందులు వీటికి కరెక్ట్ సైంటిఫిక్ రీజన్స్ అయితే ఏమీ లేవండి. అయితే ఇవి వాడచ్చా అంటే యాజ్ సచ్ నేను హెపటాలజిస్ట్ కింద ఐ డోంట్ సజెస్ట్, అంటే నేను సజెస్ట్ చేయనండి. అవి వాడకుండా ఉంటేనే మంచిదండి. అయితే ఇవన్నీ వాడినప్పుడు తగ్గుతున్నాయి కదండి అనేది మొదటి ప్రశ్న అండి. అయితే జనరల్గా ఏంటంటే మన పచ్చకామర్లలో లెక్కలు చూసుకుంటే ఒక 60% మందికి హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ అని అంటామండి. ఇవి ఏంటంటే మనం తినే ఆహార పదార్థాల ద్వారా కానీ లేతే తాగే నీరు ద్వారా కానీ ఇవి సోకుతాయండి. అంటే ఎలాగైతే మన విరోచనాలు అవన్నీ ఎలా సోకుతాయో అలాగే ఈ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనేది సోకుతాయండి. ఇవి జనరల్గా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ అండి. ఇది వచ్చిన 100 మందిని తీసుకుంటే 90% మందికి నార్మల్గా ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు, అలోపతిక్ అవసరం లేదు, ఆయుర్వేదిక్ అవసరం లేదు, ఏ ట్రీట్మెంట్ చేయకపోయినా నార్మల్గా తగ్గిపోతాయండి. ఈ 10% ఆఫ్ ద పీపుల్లోనే కొద్దిగా కాంప్లికేషన్స్ వస్తాయండి. ఈ 90% ఆఫ్ ద పీపుల్ ఎప్పుడైతే పచ్చకామర్లు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఈ మందులు చేసుకోవడము, ఈ ట్రీట్మెంట్లు తీసుకోవడం వల్ల వీళ్ళకి ఏమైందంటే ఈ పీరియడ్ అంతా ఒక 2-3 వీక్స్ అవుతుంది. ఈ ట్రీట్మెంట్లన్నీ 2-3 వారాలు పడతాయి. ఈ 2-3 వారాల్లో న్యాచురల్గా న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్లో హీల్ అయిపోతాయండి. ఇవన్నీ వైరల్ డిసీజెస్ అండి. ఈ వైరల్ డిసీజెస్ అన్నీ ఆటోమేటిక్గా ఒక 2-3 వీక్స్లో తగ్గుతాయండి. సో చాలామంది ఏమనుకుంటారంటే ఈ మందు ఆయుర్వేదిక్ మెడిసిన్ వేసుకోవడం వల్ల లేదా ఎల్ల మందు వేసుకోవడం వల్ల, పసర మందు వేసుకోవడం వల్ల తగ్గింది అనుకుంటారు. కాదండి, అది ఈ వైరల్ డిసీజెస్, వైరల్ హెపటైటిస్ ఆటోమేటిక్గా చాలా వరకు తగ్గిపోతాయండి. కాకపోతే ఈ 10% ఏదైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి ఏంటి తగ్గక వాళ్ళు ఏంటంటే మళ్ళీ అలోపతిక్ లైక్ రావడం ఇవి జరుగుతూ ఉంటుందండి. ఈ పేషెంట్స్కి ఏంటంటే ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ జాండీస్లో ఉందనుకోండి, మీరు ఏం చేసినా తగ్గదండి అన్లెస్ ఈఆర్సిపి చేస్తే కానీ. అలాగే ఇప్పుడు హెపటైటిస్ బి వల్ల వచ్చిన జాండీస్ అనుకోండి, హెపటైటిస్ బిని ట్రీట్మెంట్ చేస్తే కానీ ఇది తగ్గదు. అలాగే ఆల్కహాల్ వల్ల వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ లివర్ డ్యామేజ్ అయిందనుకోండి, దానికి తగ్గట్టు దానికి ఆ ట్రీట్మెంట్ చేస్తే కానీ ఇది తగ్గదండి. సో ఓవరాల్గా ఏంటంటే ఈ వేరే మెడిసిన్స్ వాడడం అంత శ్రేయస్కరం కాదు. ప్లస్ మా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే కొన్ని ఆల్రెడీ సిఎల్డి పేషెంట్స్ లేదంటే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటామండి. ఆ పేషెంట్స్కి ఏంటంటే కొద్దిగా కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్కి ఈ లోకల్ మెడికేషన్స్, పసర మందులు ఇచ్చినందువల్ల వేరే కాంప్లికేషన్స్ అంటే కిడ్నీస్ దెబ్బతిండము, లేదంటే కన్నా లివర్స్ డిసీజ్ ఇంకా వర్సన్ అవ్వడము, దానివల్ల హెపాటిక్ ఎన్సెఫాలోపతిలోకి వెళ్ళడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. సో యాజ్ సచ్ ఏంటంటే ఇవన్నీ అవాయిడ్ చేయమని నేను చెప్తానండి. వీలైనంత వరకు గ్యాస్ట్రాంటాలజిస్ట్ని కలిసి దానికి అసలు మీకు ఏ టైప్ ఆఫ్ జాండీస్ వచ్చింది అని తెలుసుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అవి స్టార్ట్ చేసుకొని దానికి కావాల్సినట్టు ఆహార నియమాలు పాటిస్తూ దాన్ని కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే జనరల్గా 90% ఆఫ్ ద డిసీజెస్ రికవరీ అవుతాయండి. 10% ఆఫ్ డిసీజెస్ ఏవంటే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్స్, సిఎల్డి అంటే క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఏం చేయాలనేది గ్యాస్ట్రాంటాలజిస్ట్ కానీ హెపటాలజిస్ట్ కానీ చెప్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. యూ హ్యావ్ గివెన్ ఎ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.
థ్యాంక్ యూ సార్. హలో, హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ పేరండి? ఓకేనండి, హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు లైవ్లోనే ఉన్నారు, మాట్లాడండి. మీ క్వశ్చన్ ఏంటి అడగండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి, వింటున్నాను. ఇది జనరల్గా నేను ఇందాక మీకు చెప్పానండి, ఏంటంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇర్రెగ్యులర్గా అంటే అబ్నార్మల్ డైట్స్ తీసుకోవడం వల్ల కానీ వస్తుందని. జనరల్గా ఈ ఉపవాసం అవి చేసినప్పుడు ఏంటంటే మనకి తెలియకుండానే మనం చాలా వరకు ఎయిర్ స్వాలో చేసేస్తామండి. ఈ ఎయిర్ స్వాలో చేసినప్పుడు ఏమవుతుందంటే అదే మళ్ళీ బయటికి వస్తూ ఉంటుందండి త్రేపు కింద. సో దీనివల్ల ఈ సమస్యలు వస్తుంటాయండి. ఈ ఉపవాసాలు అవి చేసి కొద్దిగా లిమిటెడ్గా చేసుకొని, అంటే ఏ విధంగా చేసుకోవాలనేది, అంటే ఇంటర్మీడియట్ డైటరీ హ్యాబిట్స్ అన్న చేసుకోవాలండి. అంటే కంప్లీట్గా ఎన్ని పడండి ఉపవాసాలు అంటే ఇప్పుడు ఉన్న కాన్సెప్ట్స్లో ఏంటంటే ఉపవాసం అనేది ఇంటర్మీడియట్గా, అంటే 16 hours ఫాస్టింగ్ తర్వాత ఫుడ్ తీసుకోవచ్చండి. అయితే అది ఎలా తీసుకోవాలనేది వెంటనే ఇమీడియట్గా హై ఫ్యాటీ డైట్ అలాంటివి తీసుకోకూడదండి. ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవాలండి. అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, అది కూడా స్టమక్ ఫుల్ తీసుకోకూడదండి. కొంత తీసుకోవాలి. కొంత తీసుకున్న తర్వాత కొద్దిగా, అంటే మన కడుపు మొత్తం అంతా ఎంటీగా ఉన్నప్పుడు ఏంటంటే మనం ట్రై టు స్వాలో సో మచ్ ఆఫ్ ఎయిర్ అనమాట. దానివల్ల ఏంటంటే కడుపు అంతా ఎయిర్ పట్టేసి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకున్నామో అది బయటికి త్రేపు కింద వచ్చేస్తుంటుంది అనమాట. అదే మీరు ఫుల్ గ్యాస్ కింద వస్తుంది. అవును, అందుకే ఏంటంటే ఒక్కసారిగా హెవీ ఫుడ్ తీసుకోకుండా అటు స్టమక్ హాఫ్ స్టమక్ తీసుకొని కొద్దిగా కావాలంటే ఒక 2-3 hours తర్వాత మళ్ళీ తీసుకోవచ్చండి. అది అలా తీసుకోవచ్చు. అంటే ఉపవాసాలు చేయకూడదు అని అన్న, ఎందుకంటే ఇంతకుముందు ఏకాదశి ఉపవాసాలను చేసేది. దట్ ఈజ్ ఏ వెరీ గుడ్ థింగ్. ఈవెన్ అది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయ్యింది మనకి. అది చేయొచ్చు. కానీ మీరు ఇంతకుముందు అసలు యాక్చువల్గా ఏకాదశి ఉపవాసం చేసిన తర్వాత ద్వాదశి నాడు మధ్యాహ్నం పూట వరకు ఉండి అప్పుడు లైట్ ఫుడ్ తీసుకోమని చెప్తారు. హెవీ ఫుడ్ తీసుకుంటారు. మనం అది తెలుసుకోవాలండి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలని తెలుసుకొని ఆ ఫుడ్ తీసుకోవాలి. కానీ మనం హెవీ ఫుడ్ తీసేసుకోకూడదు. అంటే ఒక రోజంతా 1.5 day అంతా మనం ఉపవాసంలో ఉన్నాం కదా అనేసి, అంటే స్వీట్లు అనేసి ఫ్యాటీ ఫుడ్ బజ్జీలు గిజ్జీలు అన్నీ తినేసామనుకోండి, మనకి త్రేపులు అవన్నీ ఎక్కువ వచ్చేస్తాయండి. అలాంటివి తినకుండా ఈజీ డైజెస్టబుల్, అంటే కొద్దిగా పప్పన్నం కానీ కొద్దిగా పెరుగన్నము కడుపు నిండా తినకుండా కొద్దిగా తిని కావాలంటే ఒక 2-3 hours తర్వాత మళ్ళీ కొద్దిగా ఫుడ్ అలా తీసుకుంటే అవి తగ్గుతాయండి. ఏంటి అన్న పులుపు కారం మసాలా వీటి వల్ల, ఎస్పెషల్లీ మసాలా విత్ ఆయిల్ ఉండేవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని ఇంక్రీజ్ చేస్తాయండి. అవన్నీ అవాయిడ్ చేస్తే, ఎస్పెషల్లీ ఉపవాసం చేసినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ అవాయిడ్ చేయాలండి. ఓకే, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రముఖ వైద్య నిపుణులైన డాక్టర్ ఈ కృష్ణమూర్తి గారి కుమారుడు ఉమాకాంత్ గారు మరియు కోడలు డాక్టర్ ఈ వసుధ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎంసి రాయవెల్లూరు హాస్పిటల్లో అపార అనుభవం గడించి ఇంకా రాజమండ్రి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు 12 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న ఆసుపత్రి హసిత గ్యాస్ట్రో మరియు డయాబెటిక్ హాస్పిటల్. మా హాస్పిటల్ ప్రత్యేకతలు: అత్యాధునిక వీడియో, గ్యాస్ట్రోస్కోప్, కొలనోస్కోప్, ఈఆర్సిపి మొదలగు నూతన పరికరములతో ఆపరేషన్ లేకుండా ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును. మా ప్రత్యేకత: గ్యాస్ట్రిక్ సమస్యలకు, జీర్ణకోశ, లివర్, ప్యాంక్రియాస్ సమస్యలకు మరియు డయాబెటిక్ సమస్యలకు సంప్రదించండి. హసిత గ్యాస్ట్రో మరియు డయాబెటిక్ హాస్పిటల్, అల్ అమీర్ కాలేజ్ ఎదురుగా, ప్రకాష్ నగర్, రాజమండ్రి. ఫోన్ నంబర్ 07036624707, 0883246735 మరియు 2467037. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రముఖ వైద్య నిపుణులైన డాక్టర్ ఈ కృష్ణమూర్తి గారి కుమారుడు ఉమాకాంత్ గారు
మరియు కోడలు డాక్టర్ ఈ వసుధ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎంసి రాయవెల్లూరు హాస్పిటల్లో అపార అనుభవం గడించి ఇంకా రాజమండ్రి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు 12 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న ఆసుపత్రి హసిత గ్యాస్ట్రో మరియు డయాబెటిక్ హాస్పిటల్. మా హాస్పిటల్ ప్రత్యేకతలు అత్యాధునిక వీడియో, గ్యాస్ట్రోస్కోప్, కొలనోస్కోప్, ఈఆర్సిపి మొదలగు నూతన పరికరములతో ఆపరేషన్ లేకుండా ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును. మా ప్రత్యేకత గ్యాస్ట్రిక్ సమస్యలకు, జీర్ణకోశ, లివర్, ప్యాంక్రియాస్ సమస్యలకు మరియు డయాబెటిక్ సమస్యలకు సంప్రదించండి. హసిత గ్యాస్ట్రో మరియు డయాబెటిక్ హాస్పిటల్, అల్ అమీర్ కాలేజ్ ఎదురుగా, ప్రకాష్ నగర్, రాజమండ్రి. ఫోన్ నంబర్ 07036624707, 0883246735 మరియు 2467037. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రముఖ వైద్య నిపుణులైన డాక్టర్ ఈ కృష్ణమూర్తి గారి కుమారుడు ఉమాకాంత్ గారు మరియు కోడలు డాక్టర్ ఈ వసుధ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎంసి రాయవెల్లూరు హాస్పిటల్లో అపార అనుభవం గడించి ఇంకా రాజమండ్రి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు 12 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న ఆసుపత్రి హసిత గ్యాస్ట్రో మరియు డయాబెటిక్ హాస్పిటల్. మా హాస్పిటల్ ప్రత్యేకతలు అత్యాధునిక వీడియో, గ్యాస్ట్రోస్కోప్, కొలనోస్కోప్, ఈఆర్సిపి మొదలగు నూతన పరికరములతో ఆపరేషన్ లేకుండా ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును. మా ప్రత్యేకత గ్యాస్ట్రిక్ సమస్యలకు, జీర్ణకోశ, లివర్, ప్యాంక్రియాస్ సమస్యలకు మరియు డయాబెటిక్ సమస్యలకు సంప్రదించండి. హసిత గ్యాస్ట్రో మరియు డయాబెటిక్ హాస్పిటల్, అల్ అమీర్ కాలేజ్ ఎదురుగా, ప్రకాష్ నగర్, రాజమండ్రి. ఫోన్ నంబర్ 07036624707, 0883246735 మరియు 2467037. డాక్టర్ గారు, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయండి? ప్యాంక్రియాస్ అనేది అంటే క్లోమం, దాన్ని క్లోమం అంటారు తెలుగులో. ఇది జనరల్గా ఏంటంటే మన పేగు మధ్యలో అంటే డియోడినం దగ్గర ఉంటుందండి. దీనికి ఒక డక్ట్ ఉంటుందండి, అంటే ఒక పైప్ లాంటిది ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దీంట్లో రసాయనాలన్నీ తయారవుతాయండి. ఈ రసాయనాలన్నీ ఏమవుతాయంటే ఆ డక్ట్ ద్వారా వచ్చి పేగులో ఓపెన్ అయ్యి మన తిన్న ఆహారము అంతా మిక్స్ అయ్యి ఆ ఆహారాన్ని చిన్న చిన్నగా చేసి అది అరుగుదలకు ఉపయోగపడుతుందండి. ప్యాంక్రియాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అవయవం అండి. దీంట్లో ప్రొడ్యూస్ అయ్యే రసాయనాలే మనకు ఆహారం కింద అరుగుదలకి అబ్జర్వ్ అవ్వడానికి వీటన్నిటికి ఉపయోగపడుతుంది. అంతేకాదండి, ప్యాంక్రియాస్లో ఇంకోటి అంటే ఐలెట్స్ అని ఉంటాయండి. వీటిలోనే ఇన్సులిన్, గ్లూకగాన్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయండి. వీటి వల్లే మన షుగర్ కంట్రోల్ అవ్వడము, షుగర్ నియంత్రణ అంతా కూడా ఈ ప్యాంక్రియాస్ వల్లే జరుగుతుందండి. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయ్యిందో ఈ అరుగుదల లోపాలు అవన్నీ రావడము, కడుపులో నొప్పి రావడము, తర్వాత షుగర్ అబ్నార్మాలిటీస్ రావడం ఇవన్నీ జరుగుతాయండి. సో ప్యాంక్రియాస్ అనేది మనకి అరుగుదలకు కానీ మన షుగర్స్ కంట్రోల్ చేయడానికి కానీ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అండి. ఇప్పుడు ఈ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్, సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? ఈ ప్యాంక్రియాస్ అనేది బేసిక్గా చాలా సెన్సిటివ్ ఆర్గాన్ అండి, చాలా మంచిది, మనకు ఉపయోగపడేది. బట్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో కొన్ని సమస్యలు, దీనికి ఏమైనా సమస్య వస్తే మాత్రం చాలా సివియర్గా కూడా ఉంటుందండి. ఇది జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, ఈ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుందండి. ఈ ప్యాంక్రియాస్ కొన్ని జెనెటికల్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా ఈ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ వస్తుందండి. ఆడవాళ్ళలో ఏంటంటే కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. తర్వాత లిపిడ్ అబ్నార్మాలిటీస్ అంటే ట్రైగ్లిజరైడ్స్ అవి ఎక్కువగా ఉన్నప్పుడు దానివల్ల కూడా రావచ్చు. కొంతవరకు ఒక్కొక్కసారి కడుపు మీద గట్టిగా దెబ్బ ఏదైనా తగిలినప్పుడు అప్పుడు కూడా ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో చూస్తుంటామండి ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ రావడం అవి జరుగుతాయి. కొన్నిసార్లు ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు క్లోమంలోంచి ఏమైనా రాయి జారి పిత్తనాల్లో అడ్డుపడింది అనుకోండి, అది ఇది రెండు డక్ట్స్ పక్కనే ఉంటాయండి. ఎప్పుడైతే పిత్తనాల్లో డక్ట్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అంటారు, గాల్ బ్లాడర్లో స్టోన్ ఎప్పుడైతే ఆ గాల్ బ్లాడర్ స్టోన్ ఎప్పుడైతే జారి మన పిత్తనాలకి జారిందో
ఆ పిత్తనాల్లో రాయి దీన్ని ఈ డక్ట్ని కూడా ప్రెస్ చేస్తుంది, అప్పుడు కూడా ఈ ప్యాంక్రియాస్ అని వస్తుంది. దీన్ని ఏమంటారంటే ప్యాంక్రియాటైటిస్ అంటామండి. అంటే ప్యాంక్రియాస్ ఇన్ఫ్లమేషన్ అనమాట. అది ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో ఉన్న రసాయనాలన్నీ పేగుల్లోకి కాకుండా కడుపులోకి రిలీజ్ అవుతాయండి. జనరల్గా దాంట్లో ఉన్న రసాయనాల తత్వం ఏంటంటే దీంతో కలిస్తే వాటిని అరగదీస్తాయన్నమాట. అంటే అరుగుదలలాగా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే మన కడుపులోకి రిలీజ్ అయ్యాయో అవన్నీ ఏం చేస్తాయంటే పక్కనున్న అవయవాలు, అంటే ఎస్పెషల్లీ లివర్ కానీ కిడ్నీ కానీ పక్కనున్న టిష్యూస్ కానీ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం మొదలెడతాయండి. దీని నుంచి కొన్ని నెక్రోటైజింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయండి. ఇవన్నీ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో మన లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఏ అవయవమైనా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి ప్యాంక్రియాటైటిస్లో. సో ప్యాంక్రియాస్ ఎస్పెషల్లీ ఈ ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు జనరల్గా వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కడుపులో సివియర్ పెయిన్ వస్తుందండి, చాలా సివియర్ పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ బ్యాక్కి రేడియేట్ అవుతూ ఉంటుంది, వాంతులు అవుతాయి, మోషన్ అవ్వదు, కడుపు అంతా ఉబ్బిపోయినట్టు ఉంటుంది, చాలా అన్బేరబుల్గా ఉంటుంది అనమాట. జనరల్గా ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ప్యాంక్రియాటైటిస్ ఉందా అనేది మనం వెంటనే చెక్ చేసుకోవాలండి. వీళ్ళలో జాండీస్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే లివర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల లేదా అబ్స్ట్రక్షన్ వల్ల కూడా పచ్చకామలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ గారు? సో జనరల్గా ఏంటంటే ఈ ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వాళ్ళకి ఒక 70% పీపుల్కి ఏంటంటే చాలా వరకు ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే మైల్డ్గా ఉంటుంది. మనం వెంటనే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుని ఇమ్మీడియట్గా హాస్పిటలైజ్ అయ్యి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అవి తీసుకుంటే 90% ఆఫ్ ద టైమ్స్ రికవరీ వచ్చేస్తుందండి. ఒక 20 to 30% ఆఫ్ పీపుల్లో మాత్రం చాలా సీరియస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ 70% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే జనరల్గా అడ్మిట్ చేసి వాళ్ళకి సెలైన్లు అవి పెడతాం. ఎందుకు పెడతాం అని అంటే ఈ జనరల్ ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు వాసో కన్స్ట్రిక్షన్ అవన్నీ వస్తాయి. దీనివల్ల ఏంటంటే ఇంకా ప్యాంక్రియాటైటిస్ ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఐవి ఫ్లూయిడ్ ఇన్ఫ్యూజన్ అవి చేసి బీపీ పడిపోకుండా ఇవన్నీ చేసుకొని పర్ఫ్యూజన్ అవన్నీ పెంచడం వల్ల ఏంటంటే ప్యాంక్రియాటైటిస్ కొద్దిగా తగ్గుతుంది, ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అవన్నీ కూడా తగ్గుతాయండి. అలాగే పెయిన్ కంట్రోల్ చేయడము ఇవన్నీ చేస్తామండి. ఎప్పుడైతే ఇవి డ్యామేజ్ ఇవి కొంతమందిలో ఒక 20 to 30% ఆఫ్ పీపుల్ ఏంటంటే ఇనీషియల్ ట్రీట్మెంట్ వర్క్ చేయకపోవచ్చు. వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా సివియర్గా వచ్చి చుట్టూరు ఉన్న అవయవాలు డ్యామేజ్ అవ్వడం నెక్రోటైజింగ్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. ఏంటంటే బాగా నెక్రోసిస్ ఫామ్ అయిపోద్దండి. ఈ నెక్రోసిస్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఈ పేషెంట్లని కంపల్సరీగా మనం ఐసీయూలో అడ్మిట్ చేయడము, అవసరమైతే ఊపిరితిత్తులకి వాటికి తర్వాత కిడ్నీస్కి వీటన్నిటికీ సపోర్ట్ చేయడము ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కొద్దిగా తగ్గినప్పుడు ఏమైనా ఆపరేషన్లో కొంతమందికి ఆపరేషన్లు అవి కూడా పడొచ్చండి. ఆ కండిషన్ వచ్చిందంటే మనకు సీరియస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఈ పేషెంట్లను కొంచెం జాగ్రత్తగా మల్టీ డిసిప్లినరీ. హలో చెప్పండి. హలో హలో హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి. చెప్పండి. డాక్టర్ గారు లైవ్లో ఉన్నారు, అడగండి ఒకసారి. అడగండి, డాక్టర్ గారు లైవ్లో ఉన్నారు, అడగండి మీ ప్రశ్న, మీ సమస్య చెప్పండి. సమస్య ఏం లేదు సార్, జనరల్గానే కాల్ చేశాను. లైక్ వెరీ గుడ్ లైఫ్ వచ్చిందని. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాబ్లమ్స్ అండ్ ఆల్, లైక్ జనరేషన్ పీపుల్ బయట ఎలా తీసుకోవాలనేది ఒక సజెషన్ అనిపిస్తుంది సార్. ఏమంటారు? ఈ జనరేషన్ పీపుల్ డైట్ ఫాలో అవుతుంది. చాలా మంది స్పైసీ ఫుడ్స్ అని బయట డైట్ ఎలా తీసుకోవాలంటారు అంటున్నారు. ఇలా చాలా మంది తింటూ ఉంటున్నారు, లైక్ దాని నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతున్నాయి కదండి. ఓకే, చెప్తానండి. ఇది జనరల్గా ఏంటంటే వీళ్ళు ఈ ప్యాంక్రియాస్ గురించి చెప్పిన తర్వాత నేను ఆ డైటరీ హ్యాబిట్స్ గురించి చెప్తానండి. ఈ ప్యాంక్రియాస్ ఇందాక చెప్తాను, నెక్రోటైజింగ్ ప్యాంక్రియాటైటిస్ అవి వచ్చినప్పుడు ఏంటంటే ఈ పేషెంట్ ఐసీయూలో వాటిలో కూడా అడ్మిట్ చేయాల్సి ఉంటుంది, వేరియస్ ఆర్గాన్స్ని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, అవసరమైతే ఆపరేషన్ అలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది అండి. కాకపోతే ఇలాంటి పేషెంట్స్లో కొద్దిగా అవుట్కమ్ కొద్దిగా అంత అనుకూలంగా ఉండదండి. ఈ స్టేజ్కి వెళ్లకుండానే ఇనీషియల్ స్టేజెస్లో ట్రీట్ చేసుకుంటే కండిషన్స్ రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. డాక్టర్ గారు, తర్వాత ఎక్కువగా మనం వింటూ ఉంటాము పెద్ద పేగు వ్యాధి వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా కనుక్కుంటారు, దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారండి? ఓకే,
పెద్ద పేగు అనేది మనకి మన ఆహారం అంతా తిన్న తర్వాత ఈ వేస్ట్ అంతా మన పెద్ద పేగులోకి వెళ్తుందండి. ఈ పెద్ద పేగులో ఏంటంటే మన ఆహారం అంతా చాలా వాటరీగా ఉంటుందండి. అరుగుదల వెళ్ళి పెద్ద పేగులోకి వెళ్ళేసి వాటర్ ఎక్కువ ఉంటుంది. మన శరీరంలో ఉన్న వాటర్ మెయింటెనెన్స్ అంతా కూడా ఈ పెద్ద పేగు అనేది చేస్తుందండి. వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకోవడం, కావాల్సినంత వాటర్ అబ్జార్బ్ చేసుకోవడం, తర్వాత దాంట్లోనే అయితే బ్యాక్టీరియల్ ఉంటుందండి. అది బ్యాక్టీరియాస్ ఉంటాయి. మనకి బ్యాక్టీరియా అంటే ప్రతిదీ బ్యాడ్ కదండి, కొన్ని మంచి బ్యాక్టీరియా కూడా ఉంటాయండి మనకి ఉపయోగపడేటివి. అవి కొద్దిగా వైటమిన్ కే అని, వైటమిన్ డి అని ఇలాంటివన్నీ ప్రొడ్యూస్ అవుతుంటాయండి. ఇవన్నీ కూడా పెద్ద పేగులో జరుగుతుంటాయండి. ఎప్పుడైతే ఈ పెద్ద పేగు సమస్యలు వచ్చాయో ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయండి. ఈ పెద్ద పేగు సమస్యలు ఎలాగ ఉంటాయంటే కడుపు ఉబ్బిపోవడం, కడుపు నొప్పి రావడం, మోషన్ సరిగ్గా అవ్వకపోవడం, బ్లీడింగ్ అవ్వడము, తర్వాత మోషన్ వెళ్ళడానికి చాలా కష్టపడడం, అంటే కాన్స్టిపేషన్ అంటాం. మలబద్ధకం రావడం, తర్వాత రక్త విరోచనాలు అవ్వడము, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటామండి. తర్వాత పెద్ద పేగు క్యాన్సర్లు ఇలాంటివన్నీ వస్తాయండి. సో వీళ్ళకి కామన్గా ఏంటంటే కడుపు ఉబ్బిపోయినట్టు కానీ, లేకపోతే మోషన్ సరిగ్గా అవ్వకపోవడం కానీ, రక్తం పడడం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఎవాల్యుయేట్ చేయించుకోవాలండి. ఈ ఎవాల్యుయేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలనోస్కోపీ అనేది చేస్తామండి. పెద్ద పేగు పరీక్ష ఉంటుంది, కొలనోస్కోపీ అని. ఆ కొలనోస్కోపీ చేస్తే పెద్ద పేగు ఎలా ఉంది, దాని కదలికలు ఎలా ఉన్నాయి, దానిలో పేగులు ఏమైనా క్యాన్సర్ ఏమైనా ఉన్నాయా, తర్వాత పాలిప్స్ అని ఉంటాయి, ఆ పాలిప్స్ని ఎలా తీయాలి, ఇవన్నీ కూడా మనం చేస్తామండి. దాంట్లో ఒకవేళ పాలిప్స్ అలాంటి కంతులు అంటాం, చిన్నపిల్లల్లో ఏంటంటే ఈ కంతులు ఒక్కోసారి జారి బ్లీడింగ్ అవ్వడం, కడుపులో నొప్పి రావడం ఇవి జరుగుతుంటాయి. ఇలాంటి కంతులను కూడా మనం తీసేస్తాం అన్నమాట. ఇక్కడ మన ఇండియన్లో పెద్దగా ప్రాబ్లం ఉండదు, కానీ జనరల్గా వెస్ట్రన్ సైడ్ ఏంటంటే ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి కొలనోస్కోపీ, ఆఫ్టర్ 50 ఇయర్స్ ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి వాళ్ళు కొలనోస్కోపీ చేసుకుంటారండి. ఎందుకంటే అక్కడ కోలాన్ క్యాన్సర్స్ ఎక్కువ అండి. సో ఎర్లీ డిటెక్షన్ చేస్తే కోలాన్ క్యాన్సర్స్ ఈజీగా ట్రీట్మెంట్ అవుతుంది, 100% క్యూరేటివ్ అనమాట. సో అక్కడ కంపల్సరీ అనమాట, మీరు కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది అక్కడ 100% నెసరీ. మనకు కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత మలబద్ధకం రావడం కానీ, బ్లీడింగ్ అవ్వడం కానీ ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా కొలనోస్కోపీ చేయించుకోవడం చాలా మంచిదండి. ఇందాక కాలర్ అడిగినట్టు డైటరీ హ్యాబిట్స్ ఏవి తింటే బెటర్, లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది అని అడిగారండి. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మనం తినాల్సింది మన ఇండియన్ డైట్ అంటే ఓల్డ్ టైప్ ఆఫ్ డైట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద బెస్ట్ డైట్ అండి. అంటే మన ప్లేట్ను 100% అని తీసుకుంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ 30% ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్స్ అంటే మనం తినే రైస్ కానీ అవి 20 to 30% ఉండాలండి. అలాగే పల్సెస్ అంటే పప్పు అవి 10 to 20% ఉండాలి. ఆకుకూరలు అవి 20% ఉండాలి. వెజిటబుల్స్ అవి 20% ఉండాలి. అలాగా డివైడ్ చేసుకొని ఎక్కువ శాతం, అంటే మొత్తం అంతా రైసే కాకుండా ఇలా డివైడెడ్గా ఎక్కువ ఫైబర్ డైట్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఈక్వల్గా డివైడ్ చేసుకొని తీసుకుంటే బాగుంటుందండి. సో దట్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. తర్వాత తినేటప్పుడు కూడా మనం ఒక ఫిక్స్డ్ టైమింగ్లో, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక టైము, తర్వాత మధ్యాహ్నం లంచ్ ఒక టైము, ఈ నైట్ డిన్నర్ ఒక టైము, ఇవన్నీ కొద్దిగా ఫిక్స్డ్గా తీసుకుంటే బాగుంటుంది. అంటే ఇర్రెగ్యులర్గా రాత్రిపూట 12 గంటలకి 1 గంటకి తినడం, పొద్దునేమో 11 గంటలకు లేచి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడం, ఇది కొద్దిగా ఇర్రెగ్యులర్ అబ్నార్మల్ డైట్ అండి. సో రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ విత్ అట్లీస్ట్ 3 అవర్స్, అంటే మనం తిన్న ఆహారం అరుగుదల రావడం గురించి మినిమం 3 అవర్స్ గ్యాప్ ఇచ్చి తింటూ ఉంటే అది మన పేగులు కరెక్ట్గా కదిలికలు అవన్నీ ఉంటాయి. ప్లస్ ఇరిటెంట్స్ అంటే ఈ కాఫీలు, టీలు, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేయగలిగితే చాలా బెటర్గా ఉంటుంది. ఇదే కాకుండా మన టెన్షన్స్ తగ్గించుకోవడానికి ఏంటంటే మెడిటేషన్ చేస్తే, ఎస్పెషల్లీ మార్నింగ్ లేచి డైలీ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ ఎవరికి వీలైనంత వరకు ఏ ఏజ్కి వాళ్ళ పరిమితిలో వాళ్ళు మెడిటేషన్ చేయొచ్చు, తర్వాత యోగా చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, ఎవరికి వీలైనంత అయితే రన్నింగ్ చేయొచ్చు, లేదంటే మామూలు ఇంట్లో ఏదైనా చిన్న ఎక్సర్సైజెస్ చేయొచ్చు. అలా చేయడం వల్ల ఏంటంటే
శరీర కదలికల వల్ల పేగుల్లో కదలికలు వస్తాయి, అరుగుదల పెరుగుతుంది, తర్వాత ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మెడిటేషన్ అవి చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవ్వడం వల్ల, టెన్షన్స్ అవి తగ్గడం వల్ల కూడా ఈ అరుగుదల అవన్నీ బెటర్గా ఉంటాయి, పేగు కదలికలుగా అవన్నీ బాగుంటాయండి. సో హై ఫైబర్ డైట్ ఉండాలి. మసాలాలు ఇవి ఉప్పు కారం ఇవన్నీ తగ్గించాలండి. తర్వాత అన్నెసరీ డ్రగ్స్ కూడా యూజ్ చేయకుండా మ్యాక్సిమం డ్రగ్ రెస్ట్రిక్షన్ చేసుకుంటే బాగుంటుందండి. సో ఈ విధంగా పాటిస్తే మన గ్యాస్ట్రిక్ హెల్త్ బాగుంటుందండి. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మంచి అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్. ఓకే. ఏసీ కాంటాక్ట్ చేయండి అని చేసింటే బాగుండు కదా. దీంట్లో ఇంకా